న్యూ మారేడుపాక గ్రామంలో సింగరేణి ఆర్జీ2 అధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వకీల్పల్లి గ్రామానికి చెందిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రెమిడియేషన్ మెజర్స్ కింద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా శనివారం న్యూ మారేడుపాక గ్రామంలో సింగరేణి ఆర్జీ2 ఏరియా అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి SO2 GM ఎం రాముడు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉత్పాదకత కాకుండా పరిసర ప్రభావిత గ్రామాల మౌలిక వసతులు సమకూర్చడంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందు రాజన్న గారు చెప్పినట్టు ఏదైనా సరే ఉచితం అనగానే కొంచెం మనసులో మన భావన కలుగుతుంది వేరే విధంగా. ఎప్పుడైతే మనం డబ్బులు పెట్టి ఏదైనా చేస్తే దానికి ఒక విలువ ఉన్నట్టు మన మనసుకు అనిపిస్తుంది. కానీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఇంతకుముందు రాజన్న గారు చెప్పినట్టు ఏదైతే ప్రభావిత గ్రామాలు ఉన్నారో వాళ్ళకన్నిటికీ కావాల్సిన సౌకర్యాలు ఏమేమి చేసిందో మనోడు చక్కగా వివరించాడు. ఇంకా కూడా ఏదైతే ఆర్జీ2 ఏరియా యాజమాన్యం తరఫున మీ గ్రామానికి కావాల్సిన ఏదైనా ఉంటే డెఫినెట్ గా మీరు ఏదైనా రిప్రజెంట్ చేస్తే GM గారి తరఫున కానీ డెఫినెట్ గా చేయడానికి ఎప్పుడు ముందుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ వైద్య శిబిరాన్ని ఎందుకంటే మీకు అందరికీ ఇక్కడ వచ్చిన తర్వాత చెకప్ చేసిన తర్వాత మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరూ ఇంకా ఉన్న వాళ్ళైతే చెప్పండి, అందరు చూపించుకుంటే మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలిసిపోతుంది. మామూలుగా ఏం చేస్తారంటే ధనవంతులే దానం చేస్తారనుకోవచ్చు, కానీ లేని వాళ్ళు కూడా దానం చేయొచ్చు. మంచి మనసున్న వాళ్ళకు అందరికి అంటే ఓన్లీ డబ్బులున్న వాళ్ళకే ఉండదు, డబ్బులు లేని వాళ్ళకు కూడా మంచి మనసు అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంటే అందరూ చాలా ఏజ్డ్ తాతలు తండ్రులు లాంటి వాళ్ళు కనబడుతున్నారు. సో మీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఎందుకంటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము. ఎంత ఉన్నా సరే లక్షాధికారి అయినా సరే లవణం అన్నమే తింటాడు కానీ బంగారం ముద్ద తినడు. ఒక మంచి మాట, ఈ పర్సన్ పలానా మంచి మాట చేశాడు, ఈ గ్రామానికి మంచి అభివృద్ధి చేశాడు, అన్ని విధాల సహాయ సహకారాలు అందించాడు అనే విధంగా ఉంటది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషి పోయేటప్పుడు ఒక మంచితనమే తప్ప మిగతాది కూడా తీసుకుపోడు. ఈ సందర్భంగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ అమృతమ్మ, AITC నాయకులు శాంసన్, DGM పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్, సెక్టార్ 3 డిస్పెన్సరీ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్, పర్యావరణ అధికారి వేణు, డాక్టర్ సాహితి, తాళ రాజయ్య మరియు పారామెడికల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.